నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. వివాహానంతరం తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ బి హర్షవర్ధన్ రాజు. ప్రభుత్వ ఆసుపత్రిలో హృద్రోగులకు ఉచితంగా 45,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్. చిత్తూరు డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి వెల్లడి. అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న శివకేశవులు. ఇక వార్తల్లోని వివరాలు. అడుగుజాడలు మాత్రం వదులు, అరుదైన జ్ఞాపకాలు మాత్రం అందుకో అనే అరణ్య స్ఫూర్తికి అక్షరాల సరిపడే పుస్తకం శేషాచల కొండ కోణంలో అని రచయిత, అభ్యుదయవేత్త భూమన్ అభిప్రాయపడ్డారు. తిరుపతి కపిలతీర్థం అలిపిరి మార్గమధ్యంలో గల నగరవనంలో ఆదివారం ఉదయం శేషాచల కొండ కోణంలో పుస్తక సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన్ మాట్లాడుతూ, పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్టు, మ్యాక్స్ సంస్థ వ్యవస్థాపకులు బివి రమణ తన 25 ఏళ్ల ప్రకృతి ట్రెక్కింగ్ మథనం నుంచి ఉద్భవించిన యాత్రా రచన సంకలనమే శేషాచల కొండ కోణంలో అనే పుస్తకం ఆవిష్కరణ అని తెలియజేశారు. గత వారం ప్రతిష్టాత్మకమైన ఆర్థిక మండలి శ్రీ సిటీలో సైతం తొలి పుస్తక ఆవిష్కరణ జరిగిందని, నగరవనంలో నేడు ప్రకృతి పరిసరాల మధ్యలో మరోసారి ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. శేషాచలం అరణ్య సౌందర్యాన్ని, రమణీయ అందాలను వందలాది ఫోటోల రూపంలో పదుల కొద్దీ వ్యాసాల ఆకృతిలో అందించిన ఈ పుస్తకం అడవుల్లో ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి మార్గదర్శి అని తెలిపారు. గవర్నమెంట్ నుంచి నో అని వచ్చింది. విచిత్రంగా కరోనా రావడం వల్లనే ఈ శేషాచలం అడవులకు ఫ్రీగా దొరకగలిగినాం. మళ్ళీ మేము మొదలు పెట్టిన తర్వాత అనేక మంది అనేక రకాలైనటువంటి గ్రూపులు వేసుకుని తిరగడం అనే దానికి వీలయ్యింది. నేను చాలా మార్లు చెప్పేవాడిని గవర్నమెంట్ కూడా, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టాలనంటే మన ట్రెక్కర్స్ ని ఫ్రీగా అడవులకి పోయేటువంటి వీలు కల్పించాలి. ఎవరు వినలా. అసలు ట్రెక్కర్స్ గాని బాగా పోయి ఉంటే గన లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎర్రచందనం మిగిలి ఉండేది. కానీ ప్రభుత్వానికి ఎర్రచందనం కొట్టించుకోవడము అనేది, దాన్ని స్మగ్లింగ్ చేయటం అనేది ఇష్టం గనక ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి బాగా ప్రోత్సహించింది. మనకు తెలియదు ఇవన్నీ కూడా. దాని వెనకాల ఉండేదంతా కూడా ప్రభుత్వమే. ఎంత తెలిసినా రాయలసీమలో అసలు శేషాచలంలో లక్షల కోట్లు. అంత ఎర్రచందనం మనం నష్టపోయినామంటే తిరుపతి వాసులుగా చాలా విచారం అనిపిస్తుంది. ట్రెక్కర్స్ కానీ మనం బాగా వాళ్ళను ప్రోత్సహించి ఉంటే, ఏ పార్టీలు కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ దీన్ని నిలవరించడానికి ప్రయత్నం చేయకుండా పోయారు. రమణ అన్నట్టుగా మనం ప్రకృతితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం, ప్రకృతితో నిరంతరము దాన్ని ఒక భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అడవులను కాపాడుకోవడం, జంతువులను కాపాడుకోవడం. మేము తిరిగినప్పుడు కూడా మేమైతే ఎలుగుబంట్లను, పులులని, చిరుతపులని, ఏనుగుల్ని దగ్గరగా చూడగలిగినాం. రకరకాలైనటువంటి పక్షులను చూడగలిగినాం. అదన్నట్టు మనతో పాటు కలిసిమెలిసి జీవించేటువంటివి. మనకెప్పుడు హాని కూడా చెయ్యం. ఇప్పుడు రమణ తర్వాత బాలు ద్వారా చాలా చాలా నేర్చుకున్నాను. మన రాజకీయాల్లోనూ లేదా నక్సల్బరీ ఉద్యమంలోనూ చాలా చోట్ల తిరిగినా నేను నిజానికి శ్రీకాకుళం అడవులన్నీ కూడా 400 కిలోమీటర్లు ఒక తూరి పాదయాత్ర చేశాను. మళ్ళీ పోతిరెడ్డిపాడు యాత్రకి ఒక 600 కిలోమీటర్లు తిరిగిన. నల్లమల అడవుల్లో కూడా చాలా ప్రాంతాలు తిరిగిన. నల్లమల అడవుల్లో పెద్ద పులులను కూడా చూడగలిగినా నేను. వీటన్నిటికి కూడా మనం తిరుపతి వాసిగా మనం ఒకటే మాట చెప్తున్నాను. ఇవాళ దివ్యారామం లాంటి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఈ పార్క్ రావడం. ఇట్లనే ప్రతి మూల మనం శేషాచలంలో కానీ తిరిగినట్లయితే కానీ 1000 జలపాతాలు ఉన్నాయి. 1000 పైన ఉంటాయి. ఇప్పుడు మన ప్రేమ వచ్చాడు ఎర్రగుంట కోట నుంచి. గుండాల కోన ఎంత అద్భుతంగా ఉంటుంది. సలీంద్ర కోన అని ఉంది, 300 అడుగులు జలపాతం. మన గుంజన అనేది పుట్టుక దగ్గర నుంచే కదా, అది ఎక్కడెక్కడికి పోతుందో ఎన్ని తిరిగినాం, మొత్తం తిరిగినాం. ఇవన్నీ కూడా మేము తిరగడం కాదు, మా గురించి చెప్పడం కాదు. మేము నథింగ్. నన్ను అడిగితే కదా, ఈ శేషాచలం అడవుల్లో తిరిగిన వాళ్ళు రాజేంద్ర ఉన్నాడు, కొన్ని వేల మైళ్ళు నడిచాడు. ఇంకొక ఆయన శేషారెడ్డి అని ఉన్నాడు,
ఇక్కడి నుంచి కాశీ దాకా నడుచుకుంటూ పోయాడు, ఇక్కడి నుంచి పండరీపురం దాకా నడుచుకుంటాడు. వాళ్ళు ఎవరు చెప్పరు అసలు. ఇప్పుడు మిత్ర ఉన్నాడు, ఎక్కడెక్కడికో పోతాడు, కర్ణాటక, హిమాలయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మావాడు అభినయ్ మొన్న బేస్ క్యాంప్ హిమాలయ పర్వతాలకు పోయి వచ్చాడు. కాబట్టి చాలా మంది ప్రచారంలో లేకుండా, ఏ రకమైనటువంటి ఆర్భాటం లేకుండా, అట్లనే చాలా అతి చేయకుండా సాదా సీదాగా తిరిగే వాళ్ళు బాగా తెలుసు. అంటే మా ప్రయత్నంగా మన పక్కన ఉండేటువంటి, మన పొరుగున ఉండేటువంటి శేషాలకు సంబంధించి కొన్ని వ్యాసాలు రాయడం జరిగింది. దీనికి నిజానికి చెప్పాలంటే మా సీను ఉన్నాడే, ఇతని ఈ ఫోటోలన్నీ కూడా తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మొత్తం కడప జిల్లాలు అంతా కలిపి వ్యాపించినటువంటి శేషాచలం అడవులు, అది చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి గొప్ప అరణ్య క్షేత్రాలు. ఆ శేషాచలం అడవుల్లో తాను సలిపినటువంటి ట్రెక్కింగ్ యాత్రల యొక్క సమాహారమే శేషాచల కొండ కోణాలు. ఈ పుస్తకం 64 చాప్టర్స్ శేషాచలం మారుమూల ప్రాంతాల యొక్క విశిష్టతను, అంటే తీర్థాలు, కొండలు, కోనలు, అక్కడ ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు, అడవి జంతువులు, గుహ్యమైనటువంటి స్థలాలు, వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను ఈ పుస్తకము విత్ మంచి మంచి ఫోటోగ్రాఫ్స్, ఆ ఛాయాచిత్రాల్లో నిక్షిప్తం చేసి తయారైన పుస్తకము. ఇది ఒక విధంగా చెప్పాలంటే శేషాచలం అనే ఒక ప్రాంతం గురించి చాలా మందికి తెలియని రహస్యాలను ఇది వెల్లడి చేస్తుంది. ఈ పుస్తకం ద్వారా మనం గాని చదివితే ఈ పుస్తకం మనకి ఎన్నో గుహ్య ప్రదేశాల్లో తీసుకుపోయి శేషాచలం అనేది ఇంత వైవిధ్యమైన ప్రదేశమా, చెట్లు, కొండలు, కోనలు, పక్షులు, అటువంటి జలపాతాలు, వీటన్నిటి సమ్మిళితమా అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. మామూలుగా మనకు తిరుమల అనేది ఒక యాత్రా స్థలంగా తెలుసు, కానీ శేషాచలం అనేది ఇలాంటి ప్రకృతి ధామం అనేటువంటి ఒక వాతావరణం కూడా ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివారు తిరుచుపై కటాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ రోడ్డు, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. మహాదేవుడైన శ్రీ కపిలేశ్వర స్వామి వారిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పళ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు వెంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కళ్యాణ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా ఆ హనుమంతుడిని, వాహనాన్ని అధిష్ఠించిన కళ్యాణ వెంకటరాముడిని దర్శించడం వల్ల భోగ మోక్షాలు, జ్ఞాన విజ్ఞానాలు, అభయ ఆరోగ్యాలు కలుగుతాయని ప్రతీతి.
అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజకుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు చెంగల్రాయలు, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, రామకృష్ణ, లోకబాబు, నాథముని, సుభద్రమ్మ, వెంకటరత్నం తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎక్స్లో అలాగే ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా మనం చేస్తున్న ఈ కార్యక్రమాలను మనం తెలియబరిస్తే ఆ మహిళా శక్తిని మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇన్స్టాగ్రామ్ ద్వారా దేశ ప్రజలందరికీ తెలియపరిచే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మన్ కీ బాత్ని ప్రతి నెల చివరి ఆదివారం వీక్షించాలి. మన దేశ అభివృద్ధికి ఇది ఎంతో కీలకము. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తారు. మనం దీన్ని తప్పకుండా చేసి మనం అందరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా గౌరవనీయులైన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది, పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొనడంలో విశేషాలు క్రీడా ప్రతిభ, నారీ శక్తి, సైన్స్ టెక్నాలజీ, ఊపకాయాలు, ఆరోగ్య సమస్యల గురించి కూడా మేము అందరూ తెలుసుకున్నాము. దీన్ని నలుగురికి కూడా తెలియపరుస్తాము. దాని గొప్ప విషయాలు ఈరోజు గ్రహించగలిగాము ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల. ధన్యవాదాలు. పాల్గొనడంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషకరంగా ఉందని చిత్తూరు జిల్లా వ్యాపారవేత్త చింటూ హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చింటూ రేణుగుంట వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు నాగరాజు యువసేన రవి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా చేరుకున్న చింటూకు శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు మూర్తిస్వామి ఘన స్వాగతం పలికారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం మూర్తిస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగే విశేష పూజల గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా చింటూ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. రాబోయే కాలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందుకు గాను అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీను, నాగరాజు, కత్తిసీను, చింటూ యువసేన తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ వి వినయచంద్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. వినయచంద్కు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అందించారు.
నేటి ఆదివారం ఉదయం తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ కళ్యాణ మండపంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడానికి ఉదయం 11:35 రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది. డీఐజీ షిమోషి వాజ్పేయి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పాలమనేరు, చంద్రగిరి, సత్యవేడు, నగరి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి, పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని, కోనేటి ఆదిమూలం, భానుప్రకాష్, డాక్టర్ విఎం థామస్, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల ముఖ్యమంత్రి ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసి అర్జీలు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి ఆర్పీఆర్ కళ్యాణ మండపానికి రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కాగా వివాహం అనంతరం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తిరుపతి కేంద్రంగా గ్రూప్ 2 పరీక్షకు 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి జిల్లా కేంద్రంగా 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,801 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి కోసం తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 703221 570440 ఫోన్ నెంబర్ను కేటాయించారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ నేతృత్వంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 నిర్వహించారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించలేదు. కాగా బస్టాండ్ నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు పరిశీలించారు. కాగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్ 2 పరీక్ష రాయడానికి నూతన వధువు వచ్చారు. చిత్తూరులో ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత గ్రూప్ 2 ఎగ్జామ్కు హాజరయ్యారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కంద మూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వెంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మ మీద ఆదిశేషుడు, ఆ ఆదిశేషునిపై భూమండలం, ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిల మహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం నిరంతరం దీప కైంకర్యాన్ని అందుకుంటోంది.
కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెండింగ్గా ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను, ప్రాజెక్టు ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ కింద జరుగుతున్న అభివృద్ధి పనులు గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. గరుడ వారధి కూడాళ్లు, డివైడర్లు, గోడల సుందరీకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ ఆపరేషన్ సెంటర్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తదితర ప్రాజెక్టులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు చంద్రశేఖర్, శ్యామ్ సుందర్, డిఈలు మహేష్, మధు, ప్రసాద్, ఏఓ రాజశేఖర్, సిఎఫ్ఓ మల్లికార్జున, ఏఈకామ్ ప్రతినిధులు బాలాజీ, అనిల్, ఆఫ్కాన్స్ ప్రతినిధి స్వామి, ICCC మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టుల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనాథలకు అల్పాహార వితరణ చేశారు. తిరుపతి ఖాదీ కాలనీలోని లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో అనాథలకు, ఏ ఆసరా లేని అంగవైకల్యం గల సుమారు 200 మందికి శనివారం అల్పాహారం, మినరల్ వాటర్ అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవలో భాగంగా తిరుపతిలోని వివిధ కాలనీలలో గల అనాథలకు, యాచకులకు ఉదయం అల్పాహారం అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో రాబోయే రోజులలో వినూత్నమైన సేవా కార్యక్రమాలతో పేదవారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్యదర్శి జగన్నాథం, సభ్యులు బాసికర్ల రఘు, శాంతి, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఖాదీ కాలనీ అనాథలకు మరియు పేదలకు ఈరోజు అల్పాహారం చేస్తాము. ఎందుకంటే చాలామంది తిరుపతిలో తెల్లవారితోనే ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తుంటారు. వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వారం మేము ఇక్కడ అల్పాహార వితరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది అనాథలు మరియు పేదవాళ్ళకి లయన్స్ క్లబ్ చేయూతనిస్తున్నారు. పాల్గొనడము భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి లయన్స్ క్లబ్ ప్రతి ఒక్కరి గుండెల్లో నిత్యేందుకు మా తిరుపతి లయన్స్ క్లబ్ వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన శనివారం రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా కేరళ కళాకారుల వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుష వాహన సేవలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమః. మూర్ఛ వ్యాధి కారణంగా శ్వాస సమస్యతో బాధపడుతున్న తన కుమార్తె హర్షిత శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించాలని యాదమరి మండలం కీనాటంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు శివకుమార్, ఝాన్సీలు విన్నవించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తల్లిదండ్రులు మాట్లాడారు. తన కుమార్తె పుట్టినప్పటి నుంచి ఫిట్స్తో బాధపడుతోందని, 6 నెలల వయసు నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స జరిపించగా 6 లక్షల వరకు ఖర్చయిందన్నారు. శస్త్రచికిత్స చేసి గొంతులో కణితని తొలగించి శ్వాస తీసుకునేందుకోసం తాత్కాలికంగా ట్యూబ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిందని తెలిపారు. తమ ఇంటిని తాకట్టు పెట్టి శక్తికి మించి అప్పులు చేశామని ఆవేదన చెందారు. పాపకు మాటలు రావడానికి ట్యూబ్ను తొలగించేలా ప్రస్తుతం 2వ దశ ఆపరేషన్ చేయాల్సి ఉందని, దీనికి 6 లక్షల వరకు ఖర్చవుతుందని సిఎంసి ఆసుపత్రి వర్గాలు లెటర్ను అందించిందని చెప్పారు. కూలి పని చేసుకునే తమకు ఈ ఆర్థిక భారాన్ని భరించే స్తోమత తమకు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ పాపకు ఆపరేషన్ జరిగేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాప పరిస్థితిని గమనించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేలు, హేమలత, పద్మిని, భాస్కర్, రమేష్, త్రిమూర్తులు శస్త్రచికిత్స కోసం తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారని తెలిపారు. సాయం చేయాల్సిన వారు అకౌంట్ నంబర్ 4233020100789896 యూనియన్ బ్యాంక్ యాదమరి IFSC కోడ్ UBIN 05423334 నంబర్కి కానీ, ఫోన్పే చేయాలనుకున్న వాళ్ళు 8197753717కి నగదు పంపి సాయం అందించాలని తల్లిదండ్రులు విన్నవించారు. అందరికీ నమస్కారం. నా పేరు శివకుమార్. మాది కీనాటంపల్లి విలేజ్, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా అన్నమాట.
నాకు 4 సంవత్సరాల పాప ఉంది, చిన్న పాప. పాప పుట్టి 6 నెలల నుంచి ఫిట్స్ అనేది వస్తూ ఉంది పాపకు. ఫిట్స్ ఎక్కువగా రావడం వల్ల ఒకసారి వచ్చేసి బ్రీతింగ్ ఆగిపోయి ట్యూబ్ పెట్టారు పాపకు, వెంటిలేటర్లో పెట్టారు. వెంటిలేటర్ పెట్టినప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యి పుండు ఏర్పడి బ్రీతింగ్ అనేది మూసుకొని వెళ్ళిపోయింది పాపకు. ఇప్పుడు ట్యూబ్ ద్వారానే పాప బ్రీతింగ్ తీసుకుంటూ ఉండేది. గత 2.5 సంవత్సరం నుంచి పాప ఇప్పటి వరకు ట్యూబ్లోనే బ్రీతింగ్లో ఉంది. ఒక 6 నెలలకు ముందు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక ఆపరేషన్కి అయితే హెల్ప్ చేసినారు ప్రభుత్వం ద్వారా. ఆపరేషన్ అయితే చేపించిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎక్కడైతే ఆపరేషన్ చేసినారో అదే చోట మళ్ళీ పుండు ఏర్పడి మళ్ళీ అదే విధంగానే ఉందని చెప్తా ఉన్నారు. ఈసారి ఇంకోసారి ఆపరేషన్ చేస్తే పాప రికవర్ అవుతుందనేసి చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేది, కానీ ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యేలను వెళ్ళి అడిగినాము, మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా వచ్చేది చేపించినాము, ఇప్పుడైతే రాదని చెప్తా ఉన్నారు. మరొకసారి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మా పాపని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా మా పాపకు వచ్చేసి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. అది మేము ఉండే ఇంటిని కానీ మేము తాకట్టు పెట్టి పాపని ఇంతవరకు కాపాడుకొని వచ్చినాము. ప్రతి నెల పాపకు ఆ ఫిట్స్ కోసం మేము వాడే మందులకు ఖర్చే 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉండదు అనమాట మాకు. ఇకపై దాతలు కానీ ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే మా పాపని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా పాపకు ఒక ఆపరేషన్కి అయితే ఇచ్చారు. ఆ టైంలో వచ్చేసి పాపకు ఆపరేషన్ అయితే జరగడం జరిగింది ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. ఈ ప్రభుత్వంలో కానీ మా పాపకు ఇంకో ఆపరేషన్కి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారిని కానీ మా పాపకి ఇంకో ఆపరేషన్కి హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. మా పాపకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ ద్వారా ఇది బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువయ్యి పాపకి ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటుంది. లోపల థ్రోట్ అనేది కట్ చేసి పాపకి జాయింట్ చేపించినారు. ఇప్పుడు పాపకి ఇది క్లోజ్ చేసిన తర్వాత పాప మాటలు కానీ వస్తుంది. ఇంతవరకు పాప మాట్లాడలేదు, ఏం లేదు. దాతలు ఎవరైనా ఉంటే పాపకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పాపకు హెల్ప్ చేస్తున్నారు. పాపకు హెల్ప్ చేసిన తర్వాత పాపకు ఒక ఆపరేషన్ మేము చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొకసారి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. అది చేసిన తర్వాత పాపకు ఆ మాటలు అనేది ఈ ట్యూబ్ని క్లోజ్ చేసిన తర్వాత పాపకు మాటలు అనేది వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు సార్ అయినా మాకు హెల్ప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమై అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం 2వ రోజు పురస్కరించుకుని ఆలయంలో స్వామివారి ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివరామ స్మరణతో మారుమ్రోగాయి. ధ్వజస్తంభానికి నియోజకవర్గ, పట్టణ మరియు పరిసర ప్రాంతాలలోని మహిళా భక్తులు కొడికి చీరలను సమర్పించారు. ముందుగా కలశ స్థాపన గావించి వేద పండితులు విశేష పూజలు చేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ముందు రోజు భక్తుడి ధ్వజారోహణం జరగగా 2వ రోజు స్వామివారికి ధ్వజారోహణం చేయడం ఆనవాయితీ. ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి ఆలయంలో 2 ధ్వజారోహణాలు జరగడం ఇక్కడ విశేషం. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, లోకేష్ రెడ్డి, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఎవరు తోపులాట చేసుకోవాలి, దయచేసి భక్తులందరూ కూడా సాధారణంగా ఉండాలి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం ఎంతో మేలని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు అన్నారు. ప్రణీత్ ఫౌండేషన్, శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి ఒడిస్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ఆవరణంలో
ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొని ఉచిత వైద్య శిబిర సేవలను అందుకున్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆదివారం అయినప్పటికీ వైద్యులందరూ పేదలకు సేవ అందించాలనే దృక్పథంతో ఉచిత వైద్య శిబిరానికి రావడం చాలా సంతోషకరమని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు అన్నారు. ప్రతినిత్యం క్యాంపులో ఏర్పాట్లు, పరీక్షలు, మందుల పంపిణీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ క్యాంపు విజయవంతానికి కృషి చేసిన జేసీఐ తిరుపతి అధ్యక్షురాలు ఈ త్రిశాలను శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ చైర్పర్సన్ పి సులోచన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గుండె వైద్య నిపుణులు వెంకటరమణ మాట్లాడుతూ ఇటువంటి మెడికల్ క్యాంపులో పాల్గొని తమ వంతు సేవలను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపు 300 మంది పాల్గొని ఉచిత కన్సల్టేషన్తో పాటు మందులను కూడా పొందారు. ఈ కార్యక్రమంలో జేసీఐ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మనోహర్, జేసీఐ ఇంటర్నేషనల్ కమిషన్ చైర్మన్ ఎన్బి హర్షవర్ధన్, జేసీఐ 26వ జోన్ అధ్యక్షులు భరత్ కుమార్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రముఖులు, 20 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతలో భాగంగా ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆదివారం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డయాబెటీస్ రక్త పరీక్షలు, ఎత్తు కొలతలు, బరువు, బీపీ, థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్, ఈసీజీ, పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్, ఫిజియోథెరపీలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పల్మనాలజీ పరీక్షలు నిర్వహించారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ సునంద కుమార్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సుమంత్, డాక్టర్ మధు, డాక్టర్ ప్రీతం, డాక్టర్ సాయిరామ్, డాక్టర్ మోనిషా ప్రెస్ క్లబ్ సభ్యులకు వైద్య సేవలు అందజేశారు. కాగా తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి, కార్యదర్శి బాలచంద్ర, కార్యనిర్వాహక సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ప్రెస్ క్లబ్ కార్యవర్గం తరఫున అధ్యక్ష, కార్యదర్శులు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ డాక్టర్లను సత్కరించారు. వేరుగా నారాయణాద్రి హాస్పిటల్కి పోయినామంటే ఆ ట్రీట్మెంటే వేరుగా ఉంటుంది. మనకు చాలా గౌరవం దక్కుతుంది. అన్నిటికంటే మించి మంచి వైద్యం దక్కుతుంది. గరిష్ట రాయితీ వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు మనకు చేస్తారు. అంత మీడియా ఫ్రెండ్లీ హాస్పిటల్ తిరుపతిలో ఏదన్నా ఉందంటే అతి కొద్ది హాస్పిటల్స్లో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ కూడా ఒకటి. సుమన్ సార్కి మీడియా పట్ల ఉన్న అభిమానం, అట్లాగే ఆ గ్రూప్ మనం చూసాం ఇప్పుడే ఆస్టర్ గ్రూప్తో కొంత కొలాబరేషన్ జరిగింది. చాలా సంతోషం. ఇంత మెగా అద్భుతమైన వైద్య శిబిరం. ఎందుకంటే మనకు తెలుసు నిత్యం ఒడిదుడుకులు, చాలా ఉద్యోగాలకు కూడా రెస్ట్ ఉంటుందేమో కానీ శని ఆదివారాలు కాదు కదా, దీపావళి సంక్రాంతిని కూడా లేవు. అట్లాంటి వృత్తిలో ఉన్నదే పాత్రికేయులందరూ. అంతా పాత్రికేయులు నిత్యం రకరకాల అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు తెలిసి అంతే. కేవలం ఒత్తిడి, అనేక వ్యాధులకు మూలం ఒత్తిడి. ఆ ఒత్తిడి నిత్యం భరిస్తూ ఉండేవాళ్ళు జర్నలిస్టులే. మా వాళ్ళు చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు సార్. చాలామందికి వారికి అనారోగ్యం ఉందన్న సంగతి కూడా తెలియదు సార్. ఇది ఇంకా బాధాకరం. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత సదాగా మనం టెస్టులు చేసుకోవాలి, ఏమున్న సమస్య గుర్తించగలగాలి. అందుకు ఇలాంటి వైద్య శిబిరాలే దోహదపడతాయి. ఒక విధంగా ప్రజలకు ఆ సౌకర్యాలను త్వరగా వాడుకోవడానికి, అదేవిధంగా మేము ఎక్కువ ప్రజలకు సేవ చేయడానికి మధ్యలో ప్రెస్ ఎంతో మాకు సహకరించింది. దీనికి మళ్ళీ ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అంటే నాతో ప్రెస్తో అసోసియేషన్ పెరిగే కొద్దీ నేను గమనించింది ఏంటంటే ఆల్రెడీ మీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇంతకుముందు నేను వేరే డిపార్ట్మెంట్స్ అనుకునే వాళ్ళని, కానీ ఎక్కువ స్ట్రెస్ ఉన్న డిపార్ట్మెంటు ఈ జర్నలిస్ట్ అనేది నాకు రాను నాకు అర్థమవుతా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్కి సెలవులు ఉండొచ్చు,
మనం ఒత్తిడి లేదనుకుంటాం బయట ఉండేవాళ్ళు, బట్ ఎక్కువ ఒత్తిడికి గురయ్యేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే ఏంటంటే ప్రతి సంవత్సరం, అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చింది, మనకు గ్యాప్ వచ్చింది, ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఈ మనం అంటే ఆస్టర్ నారాయణ తరఫున ఈ క్యాంప్స్ని మీరు కూడా దానికి అంటే కోఆర్డినేట్ చేసుకోవాలా. అదేవిధంగా ఈరోజు అంటే ప్రతి ఒక్క సభ్యుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతమంది ఉంటారో ఆల్మోస్ట్ మనకి ఒక 200-300 మెంబర్స్ ఉన్నట్టుగా నాకు ఇంతకుముందు ఒక 1 year ముందే సీను చెప్పున్నాడు. సో ఆ అందరు మెంబర్స్ కూడా కంపల్సరీ వచ్చి వాళ్ళకి సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఆ టెస్టులు చేసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే మనకి ముందుగా మనం ఆ జబ్బుని గుర్తించడానికి వీలుంటుంది, ముందుగా ట్రీట్మెంట్ తీసుకునేదానికి వీలుంటుంది, ఆ సమస్యలు ఎక్కువ కాకుండా ముందే మనం జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అంటే కమిటీ మెంబర్స్ కావచ్చు, సభ్యులు కావచ్చు, కంపల్సరీ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ, సో అదే హృద్రోగంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం 45,000 రూపాయల విలువ గల టెనాక్ట్ ప్లస్ ఇంజెక్షన్ను ఉచితంగా అందిస్తోందని, ఈ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా గుండె వ్యాధి జబ్బుల నుంచి బయటపడవచ్చని చిత్తూరు DCHS డాక్టర్ ప్రభావతి తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే వైద్య చికిత్స చేయించుకోవడం ద్వారా గుండెపోటు నుంచి సురక్షితంగా బయటపడవచ్చని తెలిపారు. ఛాతీ నొప్పి మరియు ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం మరియు గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ECG తీసుకుని వైద్యం తీసుకోవడం మంచిదని తెలిపారు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈరోజు నేను స్టెమీ ప్రోగ్రాం గురించి కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే గుండె నొప్పి, గుండె జబ్బు అంటే చెస్ట్ పెయిన్ అంటారు, గుండె దగ్గర నొప్పి, ఛాతీ నొప్పి ఏదైనా వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే వెళ్ళడానికి ట్రై చేయాలి. 108లో కానీ మీ ఓన్ వెహికల్స్లో కానీ ఏది కన్వీనియంటో దాంట్లో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మన వైద్య విధాన హాస్పిటల్స్లో ఫస్ట్ వెంటనే ఛాతీ నొప్పితో వచ్చిండే వ్యక్తులకు ECG చేసేసి ECGని వెంటనే ఆన్లైన్ అప్లోడ్ చేసి అది ఏమైనా స్టెమీ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ అయితే దానికి తగిన సంబంధించిన ఇంజెక్షన్ టెనాక్టా ప్లస్ అని 45,000 విలువ గల ఇంజెక్షన్ మన అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఉంది. అది అవసరమైండే వ్యక్తులకి ఇది అవసరమా లేదా, గుండె నొప్పిలో కొన్ని రకాలు ఉంటాయి. మన గుండె డాక్టర్కి ఆన్లైన్ ద్వారా మనం ECG పంపించి వాళ్ళ నిబంధన ప్రకారం వాళ్ళు చెప్పిండే దీని ప్రకారము మనము ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాము. తర్వాత తగిన గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి మనం తిరుపతికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే లోపల మన గుండె డ్యామేజ్ కాకుండా ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్టెమీ ప్రోగ్రాం ప్రతి వైద్య విధాన హాస్పిటల్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ మీకు తగిన సదుపాయాలు ఉంటాయి. వెంటనే ఏమాత్రం నొప్పి వచ్చినా అధైర్యపడకుండా, లేట్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ECG తీసుకుని దానికి తగిన విధంగా ఈ టెనాక్ట్ ప్లస్ ఇంజెక్షన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుపతి ప్రెస్ క్లబ్ డైరీ 2025 ఆవిష్కరణ జరిగింది. ఆదివారం తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మురళి, బాలచంద్రలతో కలిసి డైరీని ఆవిష్కరించారు. అలాగే తిరుపతి ప్రెస్ క్లబ్కు స్థలంతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీధర్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ లావణ్య కుమార్, సీనియర్ జర్నలిస్టులు కార్తీక్ పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి సమీపంలోని కోకోకోలా ఫ్యాక్టరీలో అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాపుగున్నేరు వద్ద గల కోకోకోలా ఫ్యాక్టరీలో రోడ్డు భద్రత మనందరి బాధ్యత అవగాహన సదస్సు నిమిత్తం తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కె నరసింహమూర్తి సూచనల మేరకు శ్రీకాళహస్తి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ పి నరసింహారావు ఆధ్వర్యంలో కోకోకోలా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న డ్రైవర్లు మరియు సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.
రోడ్డు దాటడం చేయకూడదు. అలాగే డివైడర్ జంపింగ్ కనిపించిన ప్రాంతం నుండి రహదారిలోకి రావడం నివారించాలి. అలాగే వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం చేయకూడదు. కానరాని కోణంలో నిలబడడం లేదా నడవడం చేయకూడదని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ హెడ్ ఫోన్స్ అలాగే మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం చేయరాదని, అతివేగంగా లేదా నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. రాత్రి వేళల్లో రహదారులపైన నడవకూడదని, ఎదురుగా వస్తున్న వాహనాలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు మరియు ట్రైన్డ్ వ్యక్తుల సూచనలు పాటించాలన్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వాడాలని సూచించారు. స్కూల్ జోన్ల వద్ద జీబ్రా క్రాసింగ్, రోడ్డు దాటుతున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సూచనలు పాటించడం ద్వారా 6 రహదారుల వద్ద ప్రమాదాలను తగ్గించవచ్చని తెలియజేశారు. ఈ సదస్సుకు కోకోకోలా ఫ్యాక్టరీ అసిస్టెంట్ మేనేజర్, మేఘా ఇంజనీరింగ్ సేఫ్టీ మేనేజర్, రూరల్ ఎస్ఐ పి నరసింహారావు మరియు రూరల్ సిబ్బంది పాల్గొన్నారు. అయినా కానీ మనం ఇప్పుడు సార్ చెప్పినట్టు చిన్న నెగ్లిజెన్సీ, చిన్న పొరపాట్ల వల్ల ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సార్ చెప్పినట్లు పేషెన్స్ అనేది ఓర్పు. పేషెన్స్ అంటే అట్లా ఏముంది, ఇప్పుడు ఇక్కడ డైవర్షన్ ఉంది, ఈ డైవర్షన్ తీసుకోవాలి యాక్చువల్గా. అట్లా కాకుండా దగ్గర షార్ట్ కట్ చూసుకోవడం, రాంగ్ రూట్ వెళ్ళిపోవడం, అలా కూడా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి హైవే వేస్తున్నారు. హైవేలో ఇప్పుడు ఇది దగ్గర ఈ మేము వచ్చిన 6 నెలల్లో చూసాము, దగ్గర ఒక ప్యాటర్న్ రోడ్ యాక్సిడెంట్స్ 10 అంటే చనిపోవడం. ప్యాటర్న్ రోడ్ యాక్సిడెంట్స్ మనిషి చనిపోవడం, నాన్ ప్యాటర్న్ అంటే గాయాలతో ఉండిపోవడం, అట్లా దగ్గర 10 మంది చనిపోయాడు. భవన నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్ను ఇతర రాష్ట్రాల్లో లాగే మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధ ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలో తిరుపతిలోని బైరాగిపట్టణంలో గల గంధమనేని శివయ్య భవన్లో నిర్వహించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రధాన కార్యదర్శి పాడాల రమణ మాట్లాడారు. ఈరోజు తిరుపతి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధ సంఘం ఒక జిల్లా మహాసభలు అలా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ జిల్లా మహాసభల్లో ఏదైతే రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో గత అనేక దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996ను గత ప్రభుత్వం పూర్తిగా నెరవేరించేసింది. కాబట్టి గత ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేమంటూ అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని. అదే సందర్భంలో పాత పద్ధతిలోనే కార్మికులకి అన్ని విధాలా ఏదైతే సౌకర్యాలు అనేవి ఉండేవో వాటిని అమలు చేస్తామని చెప్పింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మాటలన్నీ కూడా వేరేగా ఉన్నాయి. వారు ఏంటంటే ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాటలాగా ఈరోజు ఇప్పటివరకు కూడా దాని మీద ఏమీ చర్చ సాగించలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఆలస్యం ఉందో దాన్నే మళ్ళీ వీరు కూడా కొనసాగించే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఏఐటిసిగా మరి పెద్ద ఎత్తున ఉద్యమానికి అనేవి రేపు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని చెప్పి ఆందోళన పిలుపుకోవడం జరిగింది. గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడితే కేసులు తప్పవని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి 1000 మంది మగ శిశువులకు 954 మంది ఆడపిల్లలున్నారని, ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఇందుకు గాను పీసీసీ, పీసీ, పీఎన్, డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలైన లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచడం జరిగిందన్నారు. యాక్ట్ ద్వారా ఎవరైతే డాక్టర్స్ ఆర్ఎంపీలు కూడా అవ్వచ్చు, ఆర్ఎంపీలు అసలు దాని జోలికి పోకూడదు. ఎవరైనా చేస్తే వాళ్ళ క్లినిక్లు క్లోజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఈ సోనాలజీ టేకప్ చేస్తూ స్కానింగ్ సెంటర్ రన్ చేస్తుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ లింగ నిర్ధారణ అనేది చేసి వాళ్ళకి పేషెంట్లకు చెప్పడం జరుగుతుందో వాళ్లకు మొదటి తప్పు కింద 10,000 రూపాయల జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అంతేకాకుండా అందుకు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా భర్త కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, వీళ్ళు ఎవరికైనా కూడాను 50,000 రూపాయల జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష మొదటి తప్పు కింద పడుతుంది. సపోజ్ డాక్టర్ రెండోసారి ఇదే తప్పును కనుక చేసినట్లయితే 50,000 రూపాయల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్షకి వాళ్ళు అర్హులవుతారు. అంతేకాకుండా
వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వాళ్ళ గుర్తింపుని కూడాను తొలగించడం జరుగుతుంది. దయచేసి అందరు కూడాను రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ PCPNDT యాక్ట్ కింద సోనాలజీ డిపార్ట్మెంట్ని, రేడియాలజీ డిపార్ట్మెంట్ రన్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడాను దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. వివాహానంతరం తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ బి హర్షవర్ధన్ రాజు. ప్రభుత్వ ఆసుపత్రిలో హృద్రోగులకు ఉచితంగా 45,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్. చిత్తూరు DCHS డాక్టర్ ప్రభావతి వెల్లడి. అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న శివకేశవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.